మీరు రాత్రికి రాత్రే కోటీశ్వరులు కావాలనుకుంటున్నారా? 100 పెడితే 1000, 1,00,000 పెడితే కోటి వస్తుందని ఎవరైనా మిమ్మల్ని ఇన్వెస్ట్ చేయమని అడుగుతున్నారా? అయితే తస్మాత్ జాగ్రత్త. మీ అత్యాశనే పెట్టుబడిగా మార్చుకొని మీ రక్తాన్ని పిండేసే కేటుగాళ్ళు మీ చుట్టూనే ఉన్నారు. నూజివీడులో బయటపడిన ఈ భయంకరమైన క్రైమ్ స్కామ్ వింటే మీ ఒళ్ళు గొగిరిపోవడం ఖాయం. నాసా సైంటిస్టులంటూ 500 కోట్ల గోదాములంటూ ఏకంగా 7 ఏళ్ల పాటు సాగినటువంటి ఈ మాయాజాలం వెనుక ఉన్న ఆ మాస్టర్ మైండ్స్ ఎవరు? సామాన్యులను బుర్రి కొట్టించి 2.5 కోట్ల రూపాయలు ఎలా కొలగొట్టారు? ఈ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. ఏలూరు జిల్లా నూజివీడు పట్టణం ఇప్పుడు ఒక భారీ ఆర్థిక కుంభకోణానికి కేర్ ఆఫ్ అడ్రస్గా మారింది. రైస్ పుల్లింగ్ ఇదొక అంతు చిక్కని మాయాజాలం. ఇరీడియం అనే అరుదైన లోహం తమ వద్ద ఉందంటూ అది బియ్యాన్ని అయస్కాంతంలా ఆకర్షిస్తుందని అమాయకులను నమ్మబలికారు దేవేపల్లి శ్రీనివాసరావు, పాస్టర్ ప్రసన్నకుమార్. ఈ అరుదైన వస్తువు విలువ అంతర్జాతీయ మార్కెట్లో 100 కోట్లుంటుందని, నాసా వంటి అంతర్జాతీయ సంస్థలు దీనిని కొనుగోలు చేసేందుకు అమెరికా నుండి వస్తున్నాయని రంగుల కలలు చూపించారు. మధ్యతరగతి ప్రజలను, రిటైర్డ్ ఉద్యోగులను టార్గెట్ చేస్తూ ఈ ముఠా తన నెట్వర్క్ను విస్తరించింది. కేవలం మాటలతోనే మాయ చేసి సుమారు 25 మంది బాధితుల నుండి ఏకంగా 2.5 కోట్ల రూపాయలు కొల్లగొట్టారు. ఒక్కొక్కరి దగ్గర నుంచి లక్షలాది రూపాయలు వసూలు చేస్తూ ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తే చాలు మీరు అతి త్వరలోనే కోట్ల రూపాయలకు అధిపతులు అయిపోతారని నమ్మించి నిలువునా ముంచేశారు. ఈ ఘరానా మోసగాళ్ల మోడస్ ఆపరాండి చూస్తే సినిమా స్క్రిప్ట్ కూడా సరిపోదు. 500 కోట్ల విలువైన గోదాములున్నాయని, అందులో అత్యంత సీక్రెట్గా కెమికల్స్ దాచామని బాధితులకు నమ్మకం కలిగించేలా ఫేక్ డాక్యుమెంట్లు చూపించారు. నాసా లోగోతో ఉన్న లెటర్ హెడ్స్ ఉపయోగించి అంతా నిజమేనని భ్రమ కూడా కల్పించారు. అమాయక బాధితులు తమ వద్ద ఉన్నటువంటి నగదును ఈ కేటుగాళ్ల చేతుల్లో పెట్టారు. నగదు లేని వారిని కూడా వదలకుండా వారి ప్రాణ సమానమైన ఇంటి కాగితాలను కూడా షూరిటీ కింద లాగేసుకున్నారు. 1 నెలలో డబ్బులు డబుల్ అవుతాయని చెప్పి 7 ఏళ్ల పాటు కాలాయాపన చేస్తూ వచ్చారు. నిలదీసిన బాధితులను చంపేస్తామని బెదిరింపులకు దిగడం, మరికొందరిని కిడ్నాప్ చేయడం వంటి క్రూరత్వానికి పాల్పడ్డారు. బాధితుడు తంబిశెట్టి శ్రీనివాసరావును హైదరాబాద్లో కిడ్నాప్ చేసి చిత్రహింసలకు గురి చేశారంటే ఈ ముఠా నెట్వర్క్ ఎంత భయంకరంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ ముఠా నేర చరిత్ర కేవలం ఆర్థిక మోసాలకే పరిమితం కాలేదు. 2019లో రైస్ పుల్లింగ్ కేసులో నిందితులుగా ఉన్న వీరు మళ్లీ 2025లో ముసునూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని దేవాలయాల్లో పురాతన విగ్రహాలను దొంగిలించేందుకు స్కెచ్ వేశారు. ఆ కేసులో 14 రోజుల పాటు జైలుకు వెళ్లొచ్చిన వీరిలో ఏమాత్రం మార్పు రాలేదు. పైగా జడ్జిలను, లాయర్లను కూడా కొనేస్తామని బహిరంగంగా విర్రవీగుతూ బాధితులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ప్రస్తుతం ప్రధాన నిందితుడు దేవేపల్లి శ్రీనివాసరావు పాస్పోర్ట్ సిద్ధం చేసుకుని అమెరికా పారిపోయేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. పోలీసులు తక్షణమే స్పందించి లుకౌట్ నోటీసులు జారీ చేయాలని, 7 ఏళ్లుగా నరకం అనుభవిస్తున్న తమకు న్యాయం చేయాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. పోలీసుల పేర్లు వాడుకుంటూ తప్పించుకుంటున్న ఈ నిందితుల వెనక ఉన్నటువంటి అసలు సూత్రధారుల గుట్టు రట్టు కావాల్సి ఉంది. బాధితుల ఆవేదన వింటే గుండె తరుక్కుపోవడం ఖాయం. ఒక తల్లి తన బిడ్డ ప్రాణాన్ని కాపాడుకోవడానికి ఆసుపత్రి ఖర్చుల కోసం దాచుకున్న డబ్బును ఈ పాస్టర్ ప్రసన్నకుమార్ మాటలు నమ్మి అప్పులు చేసి మరీ ఇచ్చింది. కానీ ఆ డబ్బు తిరిగి రాక, వైద్యం అందక ఆ చిన్నారి కన్ను మూశాడు. ఆ పుట్టెడు దుఃఖంలో ఉన్న కుటుంబాన్ని కూడా వదలకుండా ఇంటి కాగితాలు దోచుకున్నాడు ఈ కిరాతకుడు. అత్తాకోడళ్ళు రోడ్డున పడి అల్లాడుతుంటే మోసం చేసిన వారు మాత్రం విలాసవంతమైన జీవితం గడుపుతున్నారు. మా దగ్గర ఇప్పుడు తిండికి కూడా పైసలు లేవు, మా ఇల్లు మాకు ఇప్పించండి అంటే చంపేస్తామని గన్ చూపిస్తున్నారు అంటూ బాధితులు కంటతడి పెట్టుకుంటున్నారు. తమ జీవితాలను బుగ్గిపాలు చేసిన ఈ కేటుగాళ్లకు కఠిన శిక్ష పడాలని వారు కోరుతున్నారు. చూసారుగా అత్యాశ ఎంతటి అనర్థాలకు దారితీస్తుందో. కష్టపడకుండా కోట్లు వస్తాయంటే అది ఖచ్చితంగా ఒక భారీ ట్రాప్ అని గ్రహించండి.
ఇలాంటి మాయగాళ్ళు మాటలు నమ్మి మీ కష్టాజితాన్ని ఆస్తులను అపరిచితుల చేతుల్లో పెట్టకండి. నూజివీడు పోలీసులు తక్షణమే రంగంలోకి దిగి ఈ ఇరీడియం మాఫియా అంతం చూడాలి. బాధ్యులకు న్యాయం జరగాలి. మీరు కూడా ఇలాంటి మోసాల పట్ల అప్రమత్తంగా ఉండండి. ఏమాత్రం అనుమానం వచ్చినా వెంటనే పోలీసులకు సమాచారం అందించండి.